క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పొలమర శెట్టి కుమార్ రాధాకుమారి. పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమర శెట్టి రాధాకుమారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని, ఇషిత గౌతమ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పొలమర శెట్టి కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, శ్రీ గోగినేని అర్లయ్య పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆ త్రియేక దేవుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని గోగినేని నిర్మల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 27వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశాఖ విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ, దోమ అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం హనుమకొండ విచారణ, జక్కిరెడ్డి, చిన్ని ప్రకాష్, మేరీ, కవిత, నర్ర దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్య కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఒంగోలు విచారణ, ప్రేమ్ సాగర్కు దేవుని దీవెనలతో మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, ఆక్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, అనుకున్న తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ అరుణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సూరజ్ రెడ్డి మరియు ప్రియాంక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభునకు స్వాగతమియా, ప్రభునకు స్వాగతమియా, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూచిన వేళ, జీవన
పూజా వేళ ప్రభునకు స్వాగతమియా ప్రభునకు స్వాగతమియా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా. భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవముకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము
స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. నీలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునరుత్థాన సమాచారమును మహానందముతో అందరికంటే ముందుగా ప్రకటించు బాధ్యతను నీ జనితైక కుమారుడు మగ్దలా మరియమ్మకు అప్పగించెను. ఆమె విజ్ఞాపన, ప్రార్థన, సహాయము, ఆదర్శము ద్వారా మృత్యుంజయుడైన క్రీస్తును మేము ప్రకటించినట్లును, స్వర్గమందు పాలన చేయు అతనిని మేము చూడగలుగునట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా హృదయేశ్వరుని కొరకు నేను ఎంతగానో వెదకక అతడు నా కంట పడెను. మొదటి పట్టణము, పరమగీతము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. నేను రాత్రివేళ పడక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించి తిని, కానీ ఎంత వెదకినా అతడు దొరకడయ్యెను. నేను లేచి నగరంలోనికి వెళ్ళెదను, పట్టణ వీధులలో సందులలో తిరుగాడెదను, నా హృదయేశ్వరుని కొరకు వెదకెదను, కానీ ఎంత వెదకినను అతడు కనిపింపడయ్యెను. నగరమునకు కావలి కాయవారు నన్ను చూచిరి, మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించి తిని, వారు నన్ను దాటి వెడలిపోవగానే హృదయేశ్వరుడు నా కంటబడెను. నేనతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చి తిని, నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకొని వచ్చి తిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. దప్పిక కొనుచున్నది. దేవా, నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉబలాట పడుచున్నాను, నీ కొరకు ఆశగొనియున్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేలవలే నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు నీ కొరకు దప్పిక గొనుచున్నది. దప్పిక కొనుచున్నది. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలననియు, నీ శక్తిని తేజస్సును కన్నులారా చూడవలననియు నా కోరిక.
నీ అపార ప్రేమ ప్రాణము కంటెను శ్రేష్టమైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు నీ కొరకు దప్పికగొనుచున్నది. దప్పికగొనుచున్నది. నేను జీవించినంత కాలము నిన్ను స్తుతించెదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసెదను. నీ సాన్నిధ్యమున మధురమైన విందును ఆరగించి నా ఆత్మము ఆనందమున సంతృప్తి చెందును. నేను సంతసముతో కీర్తనలు పాడుచు నిన్ను వినుతింతును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు నీ కొరకు దప్పికగొనుచున్నది. దప్పికగొనుచున్నది. నీవు నాకు సహాయకుడుగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడెదను. నేను నీకు అంటిపెట్టుకొని నడుతును. నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు నీ కొరకు దప్పికగొనుచున్నది. దప్పికగొనుచున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో వందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆదివారము తెల్లవారకముందే మగ్దల మరియా సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుట చూచెను. అంతటా ఆమె సిమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. కానీ మరియా సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోకి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, నీవెందుకు ఏడ్చుచున్నావు అని వారడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవెవరిని వెదుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా,
నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అనగా బోధకుడా అని అర్థము అని పిలిచెను. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దల మరియ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధునిక ప్రపంచంలో రాను రాను పాపం అంటే భయం లేకుండా పోతుంది. పాపములో జీవిస్తున్నటువంటి వారే, అన్యాయము అక్రమము చేస్తున్నటువంటి వారే అభివృద్ధి చెందుతున్నట్లుగా మనకి కనబడుతోంది. తప్పులు చేసేటటువంటి వారే కాలర్ ఎగరేసుకొని తిరిగేటటువంటి రోజులివి. పాపం అంటే లెక్క చేయకుండా బ్రతుకుతున్నటువంటి రోజులు ఇవి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా ఇంకొక అడుగు ముందుకు వేసి చూస్తే పాపం అనే విషయాన్ని గురించి వినడానికి కూడా సిద్ధంగా లేరు మనుషులు. కొంతమంది అసలు పాపం అనేటటువంటిదే లేదు, ఏమైనా చేయొచ్చు, నరకం లేదు, ఏమీ లేదు, ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు అని అనుకుంటూ ఉన్నాం. చాలామంది క్రైస్తవులు కూడా ఇదే కోవలో బ్రతుకుతూ ఉన్నారు, క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారిలో ఒక రకమైన పక్షి ఉండేదట. ఆ పక్షి యొక్క స్వభావము ఏమిటి అంటే, తనను చంపటానికి ఎవరైనా వేటగాడు వచ్చినప్పుడు కానీ, లేకపోతే తినటానికి ఎవరైనా శత్రువులు కానీ ఇంకా జంతువులు వచ్చినప్పుడు కానీ, అది పరిగెత్తుకుంటూ వెళ్ళి త్వరగా ఒక గుంతను తవ్వి ఆ గుంతలో తన తలను పెట్టి కాళ్ళు రెక్కలు ఆ ఇసుక పైన ఉంచి లోపల తలను ఉంచి, నన్ను ఎవరు చూడటం లేదులే, అసలు నాకు అపాయమే లేదులే అన్నట్లుగా భావించుకునేదట. వేటగాడు వచ్చి, ఇతర జంతువులు వచ్చి దాన్ని తినివేశాయి అంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆధునిక మానవుల్ని దేనితో పోలుద్దామంటే ఇదిగో ఇలాంటి పిచ్చి పక్షితో పోల్చుకోవాలి. ఏమిటి? అపాయం ఉంది, ఆపద ఉంది, ప్రమాదం ఉంది, కానీ గుంత తీసి గుంతలో తలను పెట్టి ఇక అపాయం అనేటిదే లేదు అని తనను తాను మోసం చేసుకొని ప్రమాదంలో చిక్కుకొని శత్రువుకి దొరికిపోవడం. ఆధునిక ప్రపంచంలో ఆధునిక క్రైస్తవులు కూడా ఇదే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చెడు చెయ్యకూడదు, పాపము చెయ్యకూడదు, ఇది పాపము, ఇది మంచిది, ఇది చెడు అని చెప్తున్నప్పుడు వింటున్నాం, మంచిగా వింటున్నాం, కానీ మనకి లెక్క లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము లేదు, పుణ్యము లేదు, ఏమైనా చేయొచ్చు, ఏం కాదు, ఏం చేసినా కానీ ఓకే అన్నట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమామయుడు కాబట్టి, కనికరము కలవాడు కాబట్టి, నేను ఏ మోసం చేసినా కానీ, ఎంత చెడు జీవితం జీవిస్తున్నా కానీ దేవుడు నన్ను క్షమిస్తాడులే అనే కోవలో మనం జీవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త వహించుదాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనం సువిశేషంలో విన్నాం, యేసు ప్రభు ఉత్థానమైన తరువాత మొట్టమొదటిగా దర్శనమిచ్చింది ఎవరికి? మొట్టమొదటిగా దర్శనమిచ్చింది శిష్యులక, అపోస్తులక, మరియ తల్లిక.
ఎవరికి? వీళ్ళ ఎవ్వరికీ కాదు ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన మరణాన్ని గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఆయన దర్శనాన్ని ఇచ్చింది మరియా మగ్దలేనమ్మకి. ఈ సత్యాన్ని మనము అన్ని సువార్తలలో కూడా మనం చూస్తాం. ఆ మరియా మగ్దలేనమ్మ యొక్క పండుగని యావత్ కథోలిక శ్రీసభ ఇదిగో ఈ రోజున ఘనంగా కొనియాడుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఎవరు ఈ మరియా మగ్దలేనమ్మ? ఎందుకని మరియా మగ్దలేనమ్మకి యేసు ప్రభు తాను ఉత్థానమైన తర్వాత మొట్టమొదటి దర్శన భాగ్యాన్ని పొందుకునే కృపను దయచేశాడు? ఎందుకు అంటే, మొదటిగా ఈ మరియా మగ్దలేనమ్మ ఒక భయంకరమైనటువంటి పాపాత్మురాలు. స్పష్టంగా చెప్పాలి అంటే ఈ మరియా మగ్దలేనమ్మ ఒక వ్యభిచారి, పాపములోనే జీవిస్తూ పాపములోనే బ్రతికి ఉన్నటువంటి ఒక స్త్రీ. కానీ ప్రభువు గురించి తెలుసుకున్న తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత ఇదిగో ఈ మరియా మగ్దలేనమ్మ పరిశుద్ధురాలిగా మారిపోయింది. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు లూకా సువార్త 7వ అధ్యాయంలో సీమోను అనే పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ప్రభువు అక్కడ ఉన్నాడని తెలుసుకున్నటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎవరు? మరియా మగ్దలేనమ్మ. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యొక్క పాదాల మీద పశ్చాత్తాపముతో కన్నీరు కారుస్తూ ప్రభు యొక్క పాదాలను తన యొక్క కన్నీటితో కడిగింది. ప్రియులారా, తన యొక్క తల వెంట్రుకలతో తుడిచింది. తనతో తెచ్చుకున్నటువంటి పరిమళ ద్రవ్యమును ఆ యేసు పాదముల మీద పోసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 కార్యాలు కూడా ఎంతో అర్థమైనటువంటివి. మొదటిగా తన కన్నీటితో యేసు పాదాలను కడగడం, ఇదిగో తన పశ్చాత్తాపానికి సూచకగా ఉంటుంది. ఎంతగా ఆమె పశ్చాత్తాపపడింది అంటే, కన్నీటితో హృదయ వేదనతో తాను చేసిన పాపాలను ఇదిగో ఆమె ఒప్పుకుంది. తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తొడుస్తుంది. అంటే యూదుల సాంప్రదాయం ప్రకారం స్త్రీ తన యొక్క వెంట్రుకలను 10 మంది ముందు కనపడనివ్వకూడదు. మీరు చూస్తే మరియ తల్లి కూడా ఇదిగో కప్పుకొనే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుంది ఆ స్త్రీ మరియా మగ్దలేనమ్మ అక్కడ అంటే, నా ప్రభు సన్నిధిలో ఎవరు ఎన్ని కట్టుబాట్లు పెట్టుకున్నా కానీ నాకు అనవసరం. నా ప్రభువు దగ్గరకు నేను వెళ్తాను. ఈ కట్టుబాట్లని, ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిసయ్యులు తయారు చేసినటువంటి ఈ నియమ నిబంధనలను ఛేదించుకొని నా ప్రభువు దగ్గరికి నేను వెళ్తాను. నా ప్రభువుకి నాకు మధ్యలో ఎటువంటి బంధనాలు లేవు అని ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రియ సహోదరి సహోదరులారా, తన దగ్గర ఉన్నటువంటి పరిమళ ద్రవ్యం అత్యంత విలువైనది, ఖరీదైనటువంటిది. ఆ పరిమళ ద్రవ్యమును యేసు పాదాల మీద పోస్తుంది. చాలా చక్కని పరమార్థం ప్రియులారా. నా ఈ జీవితం అనేటటువంటిది శారీరకమైనటువంటిది. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఇక ఆయన పాదాల చెంతనే ఆయనకే సమర్పించుకుంటున్నాను అని తన జీవితాన్ని ప్రభువు ముందు సమర్పించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియా మగ్దలేనమ్మ ఒకప్పుడు పాపాత్మురాలు. ప్రభువుని నమ్ముకుంది, పశ్చాత్తాపపడింది, కన్నీరు కార్చింది, హృదయ వేదనతో హృదయ పరివర్తన చెందింది, ప్రభువుని అనుసరించింది, పునీతురాలిగా మారింది. ఇది మరియా మగ్దలేనమ్మ గురించి మనం తెలుసుకోవాల్సింది. ఇక ఇప్పుడు నేను ప్రారంభంలో ఒక ప్రశ్న వేశాను. ఏమిటి అంటే, ఎందుకు ప్రభు మరియా మగ్దలేనమ్మకే మొట్టమొదటిగా కనబడ్డాడు? ఎందుకని అంటే, యేసు ప్రభు 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను పాపులను పిలుచుటకు వచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని అంటారు. ఈనాడు క్రీస్తు ప్రభు పాపి మారు మనస్సు పొంది తన యొక్క బాటలో నడుస్తున్నటువంటి మగ్దల మరియమ్మకు కనబడడం ద్వారా మనందరికీ ఇచ్చే సందేశం ఏమిటంటే, నీవు నేను కూడా మారు మనస్సు పొందగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా
మగ్దలేనమ్మలాగా మరియ మగ్దలేనమ్మ ప్రేమించినట్లుగానే ప్రేమిస్తాడు, దీవిస్తాడు. ప్రియులారా, ఈనాడు మనమందరము కూడా పునీత మరియ మగ్దలేనమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క కుటుంబాలలో, మన జీవితాలలో దేవుని స్వరాన్ని వినకుండా, దేవునికి దూరమైపోయి దేవుని దీవెనలు పొందకుండా, ఆశీర్వాదాలు పొందకుండా జీవిస్తున్నటువంటి మనల్ని ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకోమని చెప్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు, ప్రేమ, కృప మనపై అనుగ్రహింపబడి మనము మారు మనస్సు పొంది దేవుని సన్నిధికి వచ్చి దైవ ఆశీర్వాదాలు పొందుకునేలాగున ఆ యొక్క శక్తిని దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. కలిమి నేను పొందిన పుణ్యలేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి నేను పొందిన కొన్నేలేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. తన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్థితితో ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత మరియ మగ్దలేనమ్మ సాదరముగా కనబరిచిన గౌరవమును నీ కుమారుడు దయతో స్వీకరించెను. కావున భక్తురాలి సంస్మరణ సందర్భమున మేము భక్తితో తోడుకొని వచ్చిన అర్పణములను కరుణతో అంగీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో వందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన
స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుతా సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చును. రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభునామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజన అనంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. మీదే రాష్ట్రము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నీ పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుని దేహం భుజించెదం, ఆయనను నిరంబ్రోలెదం. యేసుని దేహం భుజించెదం, ఆయనను నిరంబ్రోలెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. రండి రండి, ప్రభు యేసునిలో కొనరండి. రండి రండి, ప్రభు యేసునిలో కొనరండి. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం బ్రోలెదం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మగ్దలా మరియమ్మ తన గురువైన క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో అంటిపెట్టుకొని ఉండెను. నేడు మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మాయందు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తిని పుట్టించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధంలో ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్య వర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు చాడలలో నడచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందంగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగునని మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యంగా స్వీకరించలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి,
మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదమునకై అందరు లేచి నిల్చోండి. ప్రభు మీతో వందురుగాక. మీ ఆత్మతోను వందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొను విచేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీపై దిగి వచ్చి ఎల్లప్పుడూ ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వెతకని చోటే లేదు నా ప్రభుని ప్రేమ కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెతకి తిని వేసారి తిని అంతటా నిలచితి, వెతకి తిని వేసారి తిని అంతటా నిలచితి. నాలోకి తొంగి చూస్తే నా గుండెల్లో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెల్లో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వ
స్వభావము, ప్రేమే దేవుడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెతకని చోటే లేదు నా ప్రభుని ప్రేమ కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం.